ఒక్క నిమిషము దేవుని స్తుతిస్తాం. అందరు నిలబడండి. కొన్ని నిమిషాలు అందరు నిలబడండి. ఒక 5 నిమిషాలు మనము దేవుని స్తుతిస్తాం. ఎందుకంటే మన కళ్ళ ముందే భయంకరమైన సంఘటనలు జరిగి ఉన్నవి. నిజమంటారా అబద్ధమంటారా? అమ్మ మీరే చెప్పండి. మన కళ్ళ ముందట అద్భుతములు జరిగి ఉన్నది నిజమా అబద్ధమా? ప్రేమైన దేవుని బిడ్డలారా, గత 4-5 రోజుల వర్షంకి ఊర్లు మొత్తం కూడా నీటి మట్టమై ఉన్నాయనే సంగతి పచ్చి నిజం కదా. నిజమా అబద్ధమా? వారి ఇళ్లను విడిచిపెట్టి పసు బిడ్డలతో సహా వేరే ప్రాంతానికి వెళ్ళి ఇప్పటి వరకు వారు సుఖమైన నిద్రపోవడం లేదు అండి, కడుపు నిండా ఆహారం దొరకటం లేదు, ప్రశాంతంగా ఉండే పరిస్థితులు లేవు. అలాంటప్పుడు మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే దేవుని పట్ల మనం ఎలా ఉండాలో ఒక్కసారి ఆలోచించుదాం అండి. ఒక్కసారి దేవుడు మనలను ఎందుకు ఇంత గొప్పగా ప్రేమించి ఉన్నారు అనేది ఆలోచిస్తే ఏడుపు వస్తుంది కదండి. వారు పిల్లలను సంకలను పెట్టుకుని కావలసిన వస్త్రాలు కానీ ఆహార పదార్థములు కానీ వారు సంకలు పెట్టుకుని వారు నీళ్లు నడుము వంటి నీళ్లలో దాటి వెళ్తుంటే కొందరు నీటిలో కొట్టుకుపోతున్నారు, కొందరు చేతులను అందుకొని కష్టంగా అవతలికి దాటిపోయినట్టు వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే విలువ గల వస్తువులు వారి ఇంట్లో ఉన్నాయని కూడా నీటి మట్టం అయిపోయినాయి కదా. మనకు ఉంటాయి కదా, రోజు పాలు తాగే అలవాటు ఉంటుంది. మనకు ఉంటుందమ్మా, ఉందా లేదా? రోజు పాలు తాగే అలవాటు ఉంటుంది. అంటే ఆవులు కానీ బర్రెలు కానీ ఉంటాయి కదా, కోళ్ళు ఉంటాయి, పెంచుకునే వారికి బాతులు ఉంటాయి. ఇవన్నీ కూడా నీటిలో కొట్టుకుపోయినవి. ఇల్లంతా కూడా నీళ్ళతో నిండిపోయినది. ఇక 2 రోజులు వారి ఇంటికి వెళ్తే మొత్తం ఇసుక కానీ బురద కానీ ఉంటుంది కదా. ఎంత బాధ మనసులో ఆలోచించండి. 1 రోజు 2 రోజులు అంటే ఒక కుటుంబాన్ని ఎవరైనా పోషిస్తారు, కానీ 10 రోజులు 20 రోజులు అంటే ఎవరు పోషించలేరు కదా. కనుక వారికి అంత శ్రమ వచ్చింది, ఎందుకో తెలియదు కానీ మనం ఇంత క్షేమంగా ఉన్నాం. దేవుడికి స్తోత్రం. అందుకనే మనం దేవునికి స్తుతించాలి కదా. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. నా వైపు ఎవరు చూడవద్దు, అందరు కళ్ళు మూసుకోండి. ఒక 3 నిమిషాలు వారి యొక్క కుటుంబాల కొరకు, వారి బిడ్డల కొరకు అండ్ వారి యొక్క మేలు కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, అందరూ కూడా నోరు తెరవండి. ఒక్క 3 నిమిషాలే. ప్రభువా, నాలాంటి అక్కలు ఉన్నారు, నాలాంటి అన్నలు ఉన్నారు, నాలాంటి తల్లులు ఉన్నారు, నాలాంటి సహోదరులు ఉన్నారు, అయ్యా నాలాంటి అన్నదమ్ములు ఉన్నారు అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారి కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, సర్వలోకమునకు సృష్టికర్త అయిన దేవా, మీ నామానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా, పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తి మంతకు మా దేవా, మీ నామానికి వందనాలు 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 వందనాలు. ప్రభువా, అయ్యా ఇదిగో ప్రభువా, ఈ యొక్క శుక్రవారం నాడు తండ్రి మీ పాదల చెంత చేరి అయ్యా నీ బిడ్డలతో ఆనందించడానికి, నీ బిడ్డలతో కలిసి నేను స్తుతించడానికి, నేను కొనియాడడానికి, మీ నామాన్ని కనపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ఇటు తరము మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. అయ్యా, మీ బిడ్డలైన మేము మీ పాదల చెంత చేరి ఉన్నాము. మా మనవి ఆలకించండి, మా ప్రార్థనకు చెవినండి ప్రభువా. ప్రార్థిస్తున్నాను. ఇక్కడ కూడొచ్చినటువంటి వారు ధన్యులు నాయనా, ఇక్కడ కూడొచ్చినటువంటి వారు ధన్యులు తండ్రి. మీరు చేసిన మేలు
గురించి, అయ్యా మీరు చేసిన అనేకమైన ఆశీర్వాదముల గురించి జ్ఞాపకం చేసుకుని మీ పాదల చెంత చేరి ఉన్నారు. ప్రభువా, మాలాంటి వారి తండ్రి ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ అనేక గ్రామాల్లో ప్రభువా కుటుంబములంతా కూడా ప్రభువా నీతివంతమై ఉన్నవి. ఎంతో ఆస్తిని కోల్పోయి ఉన్నారు, బిడ్డలను కోల్పోయినారు ప్రభువా. యేసయ్యా, వారి కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఒక్కోసారి వారిని జ్ఞాపకం చేసుకుని వారిని ఆదరించమని, వారిని ఓదార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ చిత్తము లేనిదే భూమి మీద ఏది జరగదు. అలా జరగడం కూడా మీ చిత్తమై ఉంది ప్రభువా. ఎవరైతే ప్రభువా బిడ్డలు కోల్పోయినారో వారిని ఆదరించండి, వారిని ఓదార్చండి, వారిని ప్రేమించండి ప్రభువా. మీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను, మీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, మీ కృపతో నింపండి, మీ కావటిలో వారిని అడ్డుకొనండి ప్రభువా. నిద్రలేక ప్రభువా, నిద్రలేక పిచ్చివారైపోయినారు, ఆహారం లేక ఆడిపోయినారు ప్రభువా. అయ్యా, వారిని మీరు సహాయం చేయమని వేడుకలు వచ్చినాను. అయ్యా, వారికి సహాయం చేయండి. బట్టలు లేని వారికి బట్టలు అనుగ్రహించండి, ఆహారం లేని వారికి ఆహారం అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, తలదాచుకోవడానికి స్థలము లేని వారికి స్థలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా, ప్రతి కుటుంబాన్ని మీరు ప్రేమించండి, ప్రతి కుటుంబాన్ని ఆదరించండి. మీరే కాచి కాపాడి నడిపిస్తారని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభువా. నీ బిడ్డలు ఇక్కడ వచ్చి ప్రార్థిస్తున్నారు నాయన. అయ్యా, వారికన్నా గొప్పవారు మేము కాము తండ్రి, కానీ మీ అపారమైన ప్రేమను బట్టి, మీ అపారమైన కృప కనికరను బట్టి ఈ రోజు మేము క్షేమంగా ఉన్నాము, ఈ రోజు మేము ఆరోగ్యవంతులుగా ఉన్నాము, ఈ రోజు మేము సజీవ లెక్కలు లెక్కించబడి ఉన్నాము. ఏమిచ్చి మీ రుణము తీర్చగలము నాయన? అయ్యా, ఏమిచ్చి మీ రుణము తీర్చగలము? మేము మా పిల్లలతో క్షేమంగా ఉన్నామంటే అది మీ కృపై, మీ కనికరను బట్టి ఉన్నాం ప్రభువా. మీకే స్తోత్రం. అయ్యా, ఇక్కడ వచ్చిన బిడ్డలను వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. ఆదరించండి, ఆదరించండి, కాపాడుమని వేడుకలు వచ్చినాను. ఈ గ్రామంలో ప్రేమించండి, ఈ పెద్దముపురం గ్రామంలో ప్రభువా మీరు ఉండండి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల్లో మీ దూతల్ని కావలిగా ఉంచండి. ఈ గ్రామ ప్రజలందరినీ మీరు ప్రేమించండి, ఈ గ్రామ ప్రజలందరినీ మీరు ఆశీర్వదించండి, మీ మేలులతో నింపండి, మీరున్నారో నేర్పించండి, మీరు మహిమ పొందండి ప్రభువా. మీ నామానికి స్తోత్రం. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభువా కోల్పోయిన ప్రతిదానిని మీకు తెలుస్తున్నాయి. ఎన్నో కుటుంబాలు కష్టంలో, బాధల్లో, దుఃఖంలో, వేదనలో ఉన్నారు. వారందరినీ ఆదరించమని, ధైర్యం నుంచి ఓదార్చి, మీరున్నారా నిరూపించుకొని మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందండి ప్రభువా. ఈ దినమును చూడలేక ఎందరో ఘనులైన వారు, ఓదగల వారు, గొప్పవారు, విశ్వాసములు దృఢమైన వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి మీ రాజ్యానికి చేరి ఉన్నారు. వారాత్మలకు మీ రాజ్యం చేర్చుకోనండి, వారాత్మలకు శాంతిని ప్రసాదించండి. విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబంలో భార్య అయినను, భర్తనైనను, బిడ్డలైనను, అక్క చెల్లెలు, అన్నదమ్ములైనను అందరినీ మీరే ఓదార్చమని, శాంతి సమాధానంతో నింపుమని మీ పాదల చెంత మొరపెట్టి ఉన్నాను. నేను కాదు ప్రభువా, మీరు మాట్లాడి ఉన్నారు. ఇంకను ఈ యొక్క ప్రార్థన కూడికను ముందుకు జరిపించండి. వాక్యం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి వాక్యానుసారంగా మమ్మల్ని అందరినీ జీవింపజేసి మీరే మహిమ పొందుమని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం.